మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ చనిపోయిన తర్వాత శంభాజీ అధికారంలోకి వస్తాడు. శంభాజీని కూడా ఔరంగజేబ్ చంపేస్తాడు. ఔరంగజేబ్ చనిపోయిన తర్వాత అతని చిన్నమ్మ కొడుకైనటువంటి రాజారాం మళ్ళీ మహారాష్ట్ర పీఠాన్ని అధిష్ఠించి పరిపాలిస్తూ ఉంటాడు. చివరికి రాజారాం కూడా ఔరంగజేబ్ చంపేస్తాడు. చనిపోయిన తర్వాత రాజారాం భార్య తన కొడుకు పేరుతో మళ్ళీ రాజ్యాధికారాన్ని పరిపాలిస్తూ ఉంటుంది. పరిపాలిస్తుంటే అప్పటికే జైల్లో ఉన్నటువంటి సాహు విడుదలవుతాడు. సాహు ఎవరంటే మన శంభాజీ యొక్క కొడుకు. విడుదలై మహారాష్ట్రకు వచ్చేసరికి మహారాష్ట్రలో తారాబాయి తన కొడుకు పేరు మీద పరిపాలిస్తూ ఉంటుంది. సో అక్కడున్న అష్టప్రధానులు ఉంటారు కదా, అష్టప్రధానులకు ఈ మహిళా అధికారం ఏంది మా మీద చెలాయించదని చెప్పి సాహు రాగానే సాహుకు వెల్కమ్ చెప్పి సాహుకు సపోర్ట్ చేసి వారసత్వ యుద్ధంలో తారాబాయిని ఓడించి మళ్ళీ సాహు అధికారంలోకి వస్తాడు. సో సాహు అధికారంలోకి రాగానే చేసిన మొట్టమొదటి పని ఏంటంటే పీష్వా పదవిని వంశపారంపర్యం చేస్తాడు. ఎందుకంటే తను అధికారంలోకి రావడానికి సపోర్ట్ చేసింది ఈ పీష్వా కాబట్టి పీష్వా పదవి వంశపారంపర్యం చేస్తాడు.